That line third. అందరూ చేయాలి చూడండి అక్కడ ఇక్కడ 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 చూడాలా ఏ షాకిర్ షాకిర్ Guard, Kande, Lestra. Rashid, salute. Salame, Lestra. Okay. వచ్చి మన దేశ రాజుల్లో ఉన్న అనైక్యతను వాళ్ళు గుర్తించి ఇక్కడ రాజ్యాలను వాళ్ళు యుద్ధం ద్వారా ఆక్రమించుకొని పరిపాలన చేయడం మొదలుపెట్టారు. ఇంకా మన దేశంలో ఉండే నాయకులందరూ దీన్ని గ్రహించి మొదటగా 1857లో సిపాయిలు తిరుగుబాటు చేశారు. అప్పుడు ఆ సిపాయిలు తిరుగుబాటు చేసినప్పుడు ఓడిపోయినారు. కానీ మొఘళ్ళు పరిపాలించేది అప్పటి బ్రిటిష్ రాణి కిందికి మన దేశం వెళ్ళిపోయింది. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వివిధ సందర్భాల్లో ఇంకా ఎంతోమంది నాయకులు గోపాలకృష్ణ గోఖలే, గాంధీ, మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్, ఇంకా చాలామంది చెప్పుకోదగ్గ నాయకులందరూ వారి పోరాటాలు వివిధ రూపాల్లో మెయిన్గా శాసన ఆలోచన ఉద్యమం అని, ఉప్పు సత్యాగ్రహం అని, క్విట్ ఇండియా ఉద్యమం అని ఇలా ఎన్నో చేస్తూ మన దేశానికి స్వాతంత్రం తీసుకోవడానికి ఎన్నో విధాలుగా కొద్దిమంది అతివాద నాయకులు, కొద్దిమంది మితవాద నాయకులు దీనికోసం ఎంతో శ్రమించి సుమారుగా వాళ్ళకు స్వాతంత్రం తీసుకురావడానికి 90 సంవత్సరాలు పట్టింది మన దేశానికి రావడానికి. వాళ్ళ కృషి ఫలితంగానే మనం ఈ స్వతంత్ర ఫలాలను అనుభవిస్తున్నాం. కాబట్టి మన దేశాన్ని అందరూ అభివృద్ధి పథంలో తీసుకోవడానికి పాటుపడాలని నేను ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. National salute. Salami. Just hit. Not kill. Hit. Not kill. Hit. National anthem salute. Punjab, Sindhu, Gujarat, Maratha, Dravida, Uttara, Ganga, Vindhya, Himachala, Yamuna, Ganga, Uchchara, Jagasi, Saranga, Tava Shubha Name Jaane, Tava Shubha Aasisa Maage, Jaage Sava Jaya
Salami! Just! Start! March! Just! ఈరోజు మనం 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ స్వాతంత్రం అనేది ఎందరో తమ ప్రాణాలను త్యాగం చేసి తెచ్చుకున్న స్వాతంత్రం ఇది. అదేవిధంగా ఈ స్వాతంత్రాన్ని ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరం చిత్తశుద్ధితో పనిచేస్తూ మనమైతే మన శాఖ తరఫున వచ్చిన ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా ఈ ఆఫీస్కి వచ్చినా అంటే సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్ళేటట్టుగా చేసి రోజే ప్రజలకందరికీ నిజమైన స్వాతంత్రం వచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. అలాగే మీరందరూ కూడా తమ తమ శాయశక్తుల ప్రజలకు న్యాయం చేసేటట్టుగా వాళ్ళ కష్టాలను తీర్చేటట్టుగా ఈ మధ్య ఎక్కువగా భూ సర్వే వల్ల భూ సమస్యలు రావడం జరిగింది కాబట్టి అదన్నింటినీ పరిష్కరించే దిశగా అందరూ పనిచేయాలని కోరుకుంటూ మీకు అందరికీ నా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఏం కనిపిస్తలేదు కదా మబ్బు ఉంది. రండి